లవ్‌ని ఒకప్పుడు మనం మన మన రోజుల్లో ప్రేమ అంటే ఇది అనేది ఒక పర్టిక్యులర్ ఒక ప్రేమ, ఇష్టం ఇలాంటి మాటలు ఉండేవి. ఉండేవి. ఇప్పుడు లవ్ చేయడం, ఐ లవ్ యూ చెప్పడం ఇలాంటివి వచ్చాయి. వచ్చాయి. కానీ ఆ లవ్ వేరియేషన్ ఇప్పుడున్న కరెంట్ సినారియో ఎలా ఉండింది? ఖచ్చితంగా అండి సమాజం చాలా మారింది. చెప్పాను కదా, ఆడవాళ్ళు కూడా రకరకాల విషయాల్లో ఆడవాళ్ళు కూడా ఇండిపెండెంట్ అవ్వడం, లిబరేట్ అవ్వడం వల్ల ఈక్వేషన్స్ మారాయి. ఒకప్పుడు మగవాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కు కింద భావించారో ఇప్పుడు జరగట్లా. అంటే మన పెళ్లి సంబంధం వెళ్తే మనం చెప్పొచ్చు ఏమైనా నచ్చిందో లేదో, ఇలాంటి వాళ్ళు లేవు ఇప్పుడు అవి. సో అందువల్ల ఏంటంటే రిలేషన్షిప్స్ మారాయి, ఫ్రిక్షన్ పెరిగింది అమ్మాయిల అబ్బాయిల మధ్యలో, కాంపిటీషన్ పెరిగింది, అమ్మాయిల చదువులో కూడా చాలా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. సో కొంత ఇన్సెక్యూరిటీస్ పెరుగుతున్నాయి మగవాళ్ళలో కూడా. ఆడవాళ్ళలో కూడా కొన్ని ఆడవాళ్ళలో ఈ స్వేచ్ఛ ద్వారా వచ్చిన ఒక విశృంఖలత్వం కొంత వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఈ అన్ని రకాలైన గందరగోళాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. సో ప్రేమ అనేది ఇప్పుడు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయింది. అంటే షుడ్ బి కమిట్ ఆర్ నాట్. ఏదైతే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఫేస్ చేశారో సమస్య అవి ఇక్కడ కూడా వస్తున్నాయి. అంటే కమిట్ అవ్వాలా వద్దా, అంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అవసరమా, అసలు పెళ్ళి అవసరమా, అసలు కంపేర్ ఎవరితో లివింగ్లో ఉండొచ్చు కదా, అవసరం, ఇవన్నీ అంతకుముందు ఆ తర్వాత ఈజ్ అబౌట్ దట్. సో అందుకని ఈ జనరేషన్కి ప్రేమకి ఛాలెంజే. అంటే మన జనరేషన్లో దూకేయడమే. అంతకుముందు వాళ్ళైతే అసలు చాయిసే లేదు, తాళి కట్టించుకోవడం తప్ప. మా ఆడవాళ్ళు అయితే అప్పుడేమిటి, ప్రేమ అంటే మన జనరేషన్లో ప్రేమించడం అనేది గొప్ప ఈవెంట్, సెలబ్రేషన్, ఇంకా జీవితాంతం కమిట్ అయిపోవడం, ఇంకా కలిసి బతకడం అలా. ఇప్పుడు ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకే ఒక సీన్ తో ఒక జంటను కలిపేశారు. సమ్మోహనం. నాకు నరేష్ గారు ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే, అసలుకి ఎంత అంటే లోపల చిన్నపిల్లలాగా నేను పవిత్రని ఫస్ట్ టైం సమ్మోహనంలో అని చెప్పి స్టార్ట్ చేశారు. అది అన్ఎక్స్పెక్ట్. నాకు తెలియదు యాక్చువల్లీ అంత జరుగుతుందని మనకు తెలియదు కదా, మన సినిమా గొడవలో ఉంటాం. తర్వాత నాకు నరేష్ గారు చెప్పారు దట్ ఐ మెట్ హర్ డ్యూరింగ్ దిస్ టైమ్. నాకు చాలా స్వీట్, ఈ సినిమా చాలా గొప్ప మెమరీ. నాట్ ఓన్లీ బికాజ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, బట్ బికాజ్ ఐ మెట్ పవిత్ర డ్యూరింగ్ దిస్ షూట్. అండ్ వాళ్ళు ఆల్రెడీ అంతమంది కలిశారు, బట్ యాక్చువల్గా వాళ్ళ మధ్యలో అది మనం అంటాం చూడు, బంధం గట్టిపట్టడానికి సమానం కారణం ఒక సద్బ్రాహ్మణుడి చేతిలో జరిగింది. ఆయన ఆదిత్య గారు జోకేశారు, మీ పౌరోహిత్యంలో జరిగింది. సో బట్ అన్ఎక్స్పెక్టెడ్, ఐ డోంట్ నో ఇట్ వాస్ హ్యాపెనింగ్. ఆయన చెప్పిన పవిత్ర గారు ఇస్ వెరీ వెరీ స్వీట్ పర్సన్. బాగా I absolutely adore them as a couple. నిజంగా కూడా పాపం ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకు ఒక మంచి, అంటే ఒక మంచి మధ్యలో దాన్ని ఏమంటారంటే ఒక రిలేషన్షిప్, ఒక కంపానియన్షిప్, పర్ఫెక్ట్ కంపానియన్షిప్ వాళ్ళు త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తున్నారు. అది సమ్మోహనం ద్వారా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు కలిసినప్పుడు చెప్పాలనుకున్న, డిస్కషన్ చేయాలనుకున్న టాపిక్. వెరీ వాళ్ళు కూడా నిజంగా చాలా ఇప్పటికే చాలా ఎప్పుడు మేము వి స్టిల్ టాక్, వెరీ ఫాండ్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు కూడా నాకు చాలా ఆప్యాయంగా, ఇప్పుడు మధ్యలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వీ టైంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పవిత్ర గారు వంట పంపించారు. నరేష్ గారు వచ్చి పవిత్ర పంపించిందండి, తినాలి తప్పకుండా, అంత ఇష్టం. వెరీ నైస్. అయితే ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నారు అక్కడ. అవునండి. ఏదైతే ఉండిందో, వాట్ ఈస్ యువర్ పాత్? అది నా దృష్టిలో యాక్చువల్లీ చిన్న విషయం. నేను కొంత దానికి సంబంధించిన ఇది నేను ఈ సినిమా పబ్లిసిటీలో దాన్ని లాగలేక దీన్ని వాడుకున్నట్టు ఉంటుందని నేను ఎక్కువ కామెంట్ చేయలేదు. ఒకటి రెండు వేరే వాళ్ళ పోస్ట్స్ నేను ఐస్ ఫార్వర్డింగ్. బట్ ప్రధానంగా నాకు జరిగే నా ఉద్దేశం ఏంటంటేనండి, అది అసలు ల్యాండ్ మీ ల్యాండా మా ల్యాండా ఇష్యూ కాదు. కరెక్ట్. అది అక్కడ ఆ ల్యాండ్ ఎవరిదైనా, అది ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్ అయితే అది వండర్ఫుల్. కానీ ప్రభుత్వం పోరాడి తెచ్చుకున్న ల్యాండ్లో జరుగుతున్నది జరగకూడదు అనేది ఇష్యూ. అక్కడ చెట్లు అనేవి కూల్చడం వలన పర్యావరణకు సంబంధించిన ఇష్యూ. అది ఎవరి భూమో ఇష్యూ కాదు అసలు. నిజంగా పాయింట్ అసలు మిస్ అవుతున్నారు అందరూ. అది రెండు, అక్కడ జంతువులు లేవు కంటే కూడా అక్కడ ప్రధానంగా ఉన్న ప్రాణులు చెట్లు, ఆ తర్వాత జంతువులు ఉండడం సెకండరీ. ఏ అడవిలో ఉండే ఫస్ట్ ప్రాణి చెట్టు. సో మనకి హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద గ్రీన్ స్పేస్ని కోల్పోవడం, ఏ డెవలప్మెంట్ అయినా పర్యావరణాన్ని మించింది కాదండి. అదే డెవలప్మెంట్ మనం వేరే చోట చేయడానికి ప్రయత్నించాలి. కానీ నా విన్నపం, కోరిక కూడా ఏంటంటే ఖచ్చితంగా స్టేట్కి డెవలప్మెంట్ కావాలి, ఐటీ ఇలాంటివి రావాలి, ఇన్వెస్ట్మెంట్లు కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ గ్రీన్ స్పేస్. నేను సెంట్రల్ యూనివర్సిటీలో పెరిగినప్పుడు, మేము చదువుకున్నప్పుడు అసలు అదొక స్వర్గం. అదొక ఆడ వాక్స్ మేము అలా నడుచుకుంటూ బర్డ్ వాచింగ్ అని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5-6కి వెళ్ళి 200-300 జాతుల పక్షులు వచ్చేవి అక్కడికి. ఇట్స్ అన్
అన్అఫీషియల్ బర్డ్ శాంక్చురీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత జింకలు, లేళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి సార్, జింకలు ఉన్నాయి, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. అది చాలా అద్భుతమైన బయోడైవర్సిటీ ఆఫ్ దట్ రీజన్ ఈజ్ ప్రెషస్. అది భవిష్యత్ తరాలు ఒకసారి వైప్ అవుట్ చేశారంటే ఇంక లేదంతే, ఇట్స్ గాన్. అది మళ్ళీ మనం సృష్టించలేదు, సంపదను ఎంతైనా సృష్టిస్తారు కానీ జరగవు. కాబట్టి దాన్ని కూడా జాతీయ సంపద కింద గుర్తించాలి మనం. ఏప్రిల్ 18 పుట్టినరోజు. ఏప్రిల్ 17 మీ పుట్టినరోజు, 18 మీ సినిమా. ఇది చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఎప్పుడైనా జరగలేదు, ఫస్ట్ టైం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ హోప్ ఐ నోటీస్డ్, ఐ రిమైండ్ యూ. థ్యాంక్ యూ, మీకు గుర్తుంది కాబట్టి మెంట పట్టారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ రమేష్ నన్ను దుబ్బేస్తున్నాడు, అందువల్ల నాకు అసలు అయితే మీతో నేను గంటల కొద్ది మామూలుగా కలుసుకుని మాట్లాడుకుందాం. షూర్, డెఫినెట్గా. చూస్తున్నాను టాక్ తెలుగు ప్రేక్షకులకి ఒక అద్భుతమైన దర్శకుడు, తెలుగులో మనతో పాటు మన చుట్టుపక్కల ఉండి సినిమాని ప్రేమిస్తూ సినిమాతోనే శ్వాసిస్తూ ఎంతోమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సారంగపాణి జాతకం ఏప్రిల్ 18 విడుదలవుతుంది. తప్పక చూడండి టాక్ తెలుగు ప్రేక్షకులందరూ. ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్ గారితో కలుస్తాను, డెఫినెట్గా మనం మాట్లాడదాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మా టాక్ తెలుగు ప్రేక్షకులకు ఒకసారి సినిమా చూడమని చెప్పండి. చెప్పచ్చా? హలో అండి, దిస్ ఇస్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఏప్రిల్ 18వ తారీఖున సారంగపాణి జాతకం అని నేను ఎప్పుడు జోక్గా చెప్తూ ఉంటాను, సకుటుంబ సపరివార పరపరివార సమేతంగా అంటుంటాను. మీ బంధుమిత్రులతోనూ మీ పక్కనుండే వీళ్ళు నైబర్స్తోనూ అందరితోనూ వెళ్ళి ఈ సినిమా చూడదగిన ఆరోగ్యకరమైన మంచి సమ్మర్ ఎంటర్టైనర్. ఇది లైట్ హార్టెడ్, ఫన్ ఫీల్డ్, మంచి క్వాకీ క్యారెక్టర్స్, ఒక మంచి జంజాల్ గారి సినిమా, ఒక పింగళ నాగేంద్ర గారి రచన, ఒక ఎర్లీ ఈవీవి గారి సినిమాలు, ఒక వంశీ గారి సినిమాలు లాంటి సినిమా ఇది. అలాంటి సినిమాల్ని రీవిజిట్ చేసే ఉద్దేశం ఉన్న, నాస్టాలజీ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి సినిమా. సో మీరందరూ ఏప్రిల్ 18న తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.